ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు పక్క వీధిలో ఉన్నట్టు వేరు కాపురం చేస్తున్నట్టు మాట్లాడతావేంటి? అలా చేసినా బాగుండేది. ఏమైంది సుమన? ఉదయాన్నే పంచాయతీ పెట్టాలనుకుంటున్నావు ఎందుకు? ఎవరైనా న్యాయం చెప్పకపోతారా అని. సమస్య ఏంటి? న్యూ ఇయర్ వస్తుందని పావనమూర్తి బాబాయ్ వాళ్ళకు కూడా పాకెట్ మనీ కింద చెరో 1,00,000 ఇచ్చారు. పట్టు అని నాకు 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు మాత్రం నా కూతురికి బిస్కెట్లు తినిపిస్తూ లేనిపోని ప్రేమ వలుకుబోస్తే మండిపోదా? నీకు ఇవ్వనని చెప్పలేదే. ఇస్తావో ఇవ్వవో కాని మాకిచ్చినందుకు నీ చెల్లికి కడుపు మంటగా ఉంది నైని. సంతోషంగా సెలవు 1,00,000 ఇచ్చింది. అయినా మాకేం ఖర్చులుంటాయి సుమనమ్మా. కావాలంటే మా 2,00,000 నువ్వు తీసుకో. ముష్టి అనుకుంటుంది మావయ్య. అలాగే అనిపిస్తుంది కూడా. వదినా, రూపాయి కూడా ఇవ్వకండి. నేను చెప్తున్నాను కదా. పోస్ట్. ఈ ఉత్తరాల గోల ఎక్కువైపోయింది. ఏంటో రోజుకొకరు వస్తున్నారు. వదిన సైన్ పెట్టి తీసుకో. ఎవరికొచ్చింది? చిట్టి పేరుంది, కేర్ ఆఫ్ విశాల్ అనుంది. మా ఆయన పేరు లేకుండా వీళ్ళాయన పేరు ఎందుకుంది? వదిన చూస్తే గానీ ఎవరు పంపించారో తెలీదు. కరెక్ట్. సుమనకొస్తే నువ్వెందుకు ఓపెన్ చేస్తావు? చిన్న మరదలు కవర్ చించినా తన బుర్ర చించుకున్నా అందులో ఏముందో అర్థం కాదు కదా మమ్మీ. ఏంటో కొడుక్కి తెలిసినంత కూడా తల్లికి తెలియదు. ఏమన్నావు? తమరే చించుకొని చదవమంటున్నాను అత్తయ్య గారు. తీసుకోండి. ఆశ్చర్యంగా ఉందే. అర్థం కాకనా? రే, మీ కొడుకు కౌంటర్లు వేయకముందే క్లారిటీగా చెప్తే మంచిది. ఇది ఇన్సూరెన్స్ కంపెనీ నుండి వచ్చింది. సుమ్మీకెందుకు వస్తుంది? ఎవరో ఇన్సూరెన్స్ చేసింటారులేవే. ఎవరన్నా పోయారా? పోతారని ముందు చూపుతో ఇన్సూరెన్స్ చేయించారా? ఎవరు పోతారు? నయని. అమ్మా, ఏమంటున్నావు నువ్వు? ఫీల్ అవ్వకు విశాల్. ఏదైనా ప్రమాదం జరిగి తన ప్రాణం పోతే 25 కోట్లు గాయాల పాలై తన పనులు తను చేసుకోలేని పరిస్థితి వస్తే 5 కోట్లు వస్తాయని ఇన్సూరెన్స్ చేసింది మీ ఆవిడ. అవునత్తయ్య, చేశాను. చేసినందుకు సంతోషం. కానీ అసలు విషయం అది కాదు కోడలా.
ఆ డబ్బంతా నీ చెల్లెలి కూతురు ఉలూచికి రావాలని నామినీగా తన పేరును ప్రస్తావించావుగా. ఉలూచిక ఇప్పటికైనా అర్థమైందా నైని వదిన ఎంత మంచిదో? బిస్కెట్లు తినిపిస్తేనే ఏదో తినిపించరాంది పెడుతుందని రచ్చ చేశావు కదే. కాని నైని తనకి ఏ ప్రమాదం జరిగినా నీ బిడ్డ భవిష్యత్తు బావుండాలని ఇన్సూరెన్స్ చేయించింది. చేసింది కానీ మా అక్క బానే ఉంది కదా. ఏ అంటే ఆ మా అక్క పోతేనే కదా 25 కోట్లు వచ్చేది. అవ్వా ఏయ్ నోర్మయ్, కోపడకండి విక్రాంత్ బాబు, తన మనస్తత్వం తెలిసిందే కదా. కానీ మీరు ప్రాణాలతో ఉన్నా కూడా ప్రాణం నలిగిపోయేలా మాట్లాడుతోంది వదిన ఈ రాక్షసి. నైని ప్రాణాలతో ఎక్కడుందిరా? అదేంటి మమ్మీ అలా అంటావు? అంటే ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపించేది పెద్ద మరదలి ఆత్మనా? ఏం బాబు, ఆత్మకథేవన్నా రాస్తారా? పెన్ను పేపర్ పట్టుకుని రానా? నువ్వు జోకు లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీకి అప్లికేషన్ వేసిందెవరో తెలుసుకో. అమ్మా, నైనినే ఇన్సూరెన్స్ చేసింది కదా. నోనో, నైని ఇన్సూరెన్స్ చేసింది నాన్న. కానీ తన పరిస్థితి ఇలా ఉంది అని అప్లై చేసిందెవరు? ఎవరమ్మా? అయ్యో, అలా కొట్టావేంటి మమ్మీ? వీడే అప్లై చేసి మళ్ళీ ఎవరు అని కొత్తగా అడిగితే నాకు చెత్తగా అనిపించింది వల్లభ. హ? అయ్యో, ఇక్కడేం జరుగుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కొట్టించుకున్న మా ఆయనకైనా అర్థమైందంటారా? బ్రహ్మాండంగా అర్థమై ఉంటుంది. ఎందుకంటే ఈ లెటర్ రావడానికి కారణం వీడే కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.